మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. జనవరి 1న కాల్పుల విరమణను పాటించి ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని ప్రకటించింది. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని వెల్లడించడం సంచలనంగా మారింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ మేరకు ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటు, హెడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని లేఖలో పేర్కొన్నారు. మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్ర విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటీవల మావోయిస్టులు కోరిన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లాలోని మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రతిపాదనపై 30 రోజుల్లోగా ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఈ ప్రతిపాదిత మార్పులపై సంబంధిత ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు వ్రాతపూర్వకంగా తెలపవచ్చని, అభ్యంతరాలు ఆంగ్లం లేదా తెలుగులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోనే నిడదవోలును ఆదర్శ నియోజకవర్గంగా, అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటైన 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఐ లవ్ నిడదవోలు పార్క్ సెంటర్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో నిడదవోలుకు సమగ్ర స్వరూపం తీసుకొస్తామని అన్నారు. నిడదవోలు పట్టణంలో రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం, లైటింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి సరైన కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్దామన్నారు. తద్వారా నిడదవోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో తొలుత రాజమహేంద్రవరం, కడియం సమీప ప్రాంతాలు ఉంటే సంబంధిత డిపిఆర్ను మార్పించి నిడదవోలును అందులో అంతర్భాగం చేయించారని, తద్వారా స్థానికంగా ఉన్న నంగాలమ్మ, కోటసత్తమ్మ తల్లి ఆలయాలను, బోటింగ్, వేసైడ్ రెస్టారెంట్ తదితర పర్యాటక ఇతర ప్రదేశాలను 3 కోట్లతో అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఓబీ పూర్తయ్యేందుకు జలవనరుల శాఖ తరపున అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలుకు మంత్రి కందుల దుర్గేష్ దొరకడం అదృష్టమని అభివర్ణించారు. జిల్లాలో డిసెంబర్ 4వ తేదీ వరకు స్కూల్ బస్సుల తనిఖీకి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్టు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో 2000కు పైగా బస్సులను 4 ప్రత్యేక బృందాలు ఉదయం, సాయంత్రం సమయంలో క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్, సీటింగ్ కెపాసిటీ, అనుమతులు, అత్యవసర నిష్క్రమణలు, ఎస్కేప్ హచ్, అత్యవసర విండోలు, ఫైర్ డిటెన్షన్, అగ్ని నిరోధక వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, స్పీడ్ గవర్నర్ పనితీరు, ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ నివేదికలను పరిశీలిస్తారని వెల్లడించారు. జిల్లా రవాణా శాఖ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ లోపాలు కనిపిస్తే వెంటనే సరిచేయాలని, నియమాలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజానగరం నియోజకవర్గాన్ని 2026 సంక్రాంతి నాటికి నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సంక్రాంతి నాటికి పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుండాలని 3 మండలాల పరిషత్ అధికారులు, నియోజకవర్గ ఇంజనీర్లను ఆదేశించారు. సంక్రాంతి నాటికి ప్రతి ఇంటికి తాగునీరు, కొన్ని గ్రామాలకు వాటర్ ట్యాంకులు నిర్మాణం, ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామన్నారు. రాజమహేంద్రవరం ఈగల్ టీం ఆధ్వర్యంలో ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈరోజు ఉదయం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐ పివి సూర్యమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ నివారణ మరియు సహాయం కోసం ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి కాల్ చేసి సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బి నరేష్ కుమార్, ఆర్ రవికుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాలకు పల్లె పండుగ 2.0 తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజోలు నియోజకవర్గం శివకోడుపల్లెలో 6,787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. దివ్యాంగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో బాగా అభివృద్ధి చెందాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచనలు. గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయికి చెకుముకి పోటీలు.
విజేతలకు బహుమతులు అందజేసిన డీఎస్పీ గీతా కుమారి. రాష్ట్రంలోని గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 4000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లే పల్లె పండుగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గం శివకోడులో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే గుంతలు పడ్డ రోడ్లు, మరమ్మతులు, నోచుకోని కాలువలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. నా బతుకు తెరువు, నా జీవనాధారం, రాజకీయం నా బాధ్యత, నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈ రోజున పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి పనులు మొదలు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. పల్లె పండుగ 2.0లో రహదారులు దాదాపు 8,571 కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం. అలాగే మనకి గోకులాలు ఉంటాయి. మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అలాంటిది మనం కొత్త ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు, 16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పంచాయతీ పరిధిలో 486 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులను చేయబోతా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన, శాస్కి అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2.0 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 53,382 పనులు చేపడుతుంది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం గొప్పతనాన్ని పార్టీ నేతలు కొనియాడారు. మన దేశంలో పలు మతాలు, కులాలు ఉన్నాయని, కానీ భారతీయులందరికీ ఉన్న ఏకైక ప్రామాణిక గ్రంథం మాత్రం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మాత్రమే అని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాకు కావాల్సింది భారత రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అధికార ఎన్డీఏ కూటమి పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశానికి పొందుపరచి, ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా భావితరాల భవిష్యత్తుని దాంట్లో ముడివేచి ఈ దేశానికి అంకితం చేసి దానిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి రోజు. నిజంగా ప్రభుత్వాల్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ వ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు రూపుమాపాలా,
వేరియేషన్స్ తగ్గాల, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు కులాల యొక్క స్థితిగతులు పెరగాల, అప్లిప్మెంట్ అనేది బాబాసాహెబ్ కోరుకున్నటువంటి వ్యవస్థలో ముడిపడినటువంటి ప్రథమ భోగం. ఆ భాగాన్ని ప్రజాస్వామ్యంలో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఉంటాం. వ్యవస్థలో రిజర్వేషన్స్ వచ్చినాయి, సమాజంలో పేదవాడి యొక్క స్థితి పెరగటానికి అవకాశాలు వచ్చినాయి, మా హక్కు, మేము బ్రతకటానికి అవకాశం ఉంది, మాకు బాబాసాహెబ్ ఇచ్చాడని చెప్పుకునే ధైర్యాన్ని ఉంది. కానీ ప్రభుత్వాల్లో కొంత సీతకన్ను తగ్గల. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప ఆలోచనలు చేసి పరిపాలన చేశాడు. ఆలోచనలే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ఇంప్లిమెంట్ చేయటం, పేదవారి యొక్క స్థితిగతులు పెరగటం, పేదల ఉన్నత కులాలతో సమానంగా బ్రతకటానికి అవకాశాలు కల్పించటం, విద్యను ప్రామాణికంగా, ఆరోగ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవటం అనేది నేర్పి రుచి చూపించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని కాలరాసినాయి. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పరిపాలన చేశారు. మరలా రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క స్థితిగతులు పెరిగినాయి. వారి గుండె మీద చేసుకుని బ్రతికే విధంగా అవకాశాలు కల్పించారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఒక అప్లిప్మెంట్ అనేది, సామాజిక సమతుల్యతను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూశారు, సంక్షేమ పథకం అంటే ఒక పేటెంట్గా రాజ్యాంగ వ్యవస్థ విరాజిల్లింది. ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా పేదవాడి గుడిచె చెంతకెళ్ళింది. అడిగితే ఇవలా అర్హతే ప్రామాణికంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయటం అంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భుజాన వేసుకొని పనిచేశాడు. చాలామంది చెప్తా ఉంటారు, ఈ రాష్ట్రం బాగుపడాలా, పేదవాడి కుటుంబాలు బాగుండాలా, ప్రతి వారికి ఇల్లు ఉండాలా, ఆరోగ్యవంతంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్లాలని కోరుకునే ప్రజాస్వామ్య వాదులకు కూడా ఒక దిక్చూచిగా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా పనిచేయాల, ఒక ప్రక్క పరిపాలన చేస్తూనే భావితరాలలో ఉన్నటువంటి ఈ పేదల యొక్క ఆశాజ్యోతిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిలువెల్లా కొనియాడాలని, వ్యవస్థలో ఎప్పుడు ఈ భూమి ఉన్నంత వరకు అంబేద్కర్ గారు ప్రజల మనసులో ఉండాలని, ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అగౌరవపరిచినటువంటి ముఖ్యమంత్రులను చూశాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతానని చెప్పి ముళ్ళ పొదల్లో పెడితే ఎక్కడుందయ్యా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాలాంటి వాళ్ళు చూస్తాకెళ్తే మమ్మల్ని నడి రోడ్డున అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వెంట తిప్పినటువంటి రాజకీయాలు చూసాం. ఎవరిని అవమానాలు చేసినా అంబేద్కర్ గారి గౌరవం తగ్గదు. ఈ రాష్ట్రంలో, దేశంలో వీళ్ళంతా ఒకవేళ ఆయన మరి దళితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చిన్నచూపు చూడొచ్చాము, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన దేవుడనే దేశాలు ఉన్నాయి, ప్రపంచ మేధావని చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఎవడో ఏమీ మార్చలేడు. ఒకవేళ వాళ్ళు అసూయపడి ఆయన మీద ఒక దళితుడు రాసిన రాజ్యాంగంలో ఉంటున్నామని వాళ్ళు ఏమన్నా ఫీల్ అయ్యారేమో, కానీ దాన్ని ఏ శక్తి కూడా మార్చలేదు. కాబట్టి దాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారాన్ని చేపట్టాలి. అది చేపట్టినప్పుడే మళ్ళీ అంబేద్కర్ గారికి ఆ గౌరవం వస్తుంది, మళ్ళీ ఆ గౌరవం తీసుకురాగలుగుతారు. ఎందుకంటే రాజ్యాంగానికి కట్టుబడి ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు కూడా నాకు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే, మరో వ్యక్తి కాదు. కాబట్టి మళ్ళీ మనం అలాంటి పాలన కొనసాగించాలి. దివ్యాంగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో బాగా అభివృద్ధి చెందాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. డిసెంబర్ 3న నిర్వహించనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన
క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిన పారా క్రీడల పోటీలను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పారా క్రీడల కోసం అవగాహన నడకను జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించి బదిర విద్యార్థులతో కలిసి నడిచారు. అనంతరం దివ్యాంగులను ఉత్సాహపరిచే విధంగా వారితో కలిసి స్వయంగా జిల్లా కలెక్టర్ క్రికెట్ ఆడి బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ దివ్యాంగులు ఏ రంగంలోనూ తీసిపోని విధంగా అన్ని రంగాల్లో పోటీ పడాలన్నారు. మీ సామర్థ్యం, మీ బలం మీకు తెలియదని, వైకల్యం లేని వారి కంటే మీరు ఎంతో సమర్థులని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఒక మంచి అవకాశం. ఈ నెల 29వ తారీఖున SRKR కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడానికి 38 డిఫరెంట్ కంపెనీస్, నేషనల్లీ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి. 10th ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ డిఫరెంట్ పీజీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఉద్యోగ అవకాశాన్ని పొందొచ్చు. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫార్మసీ, తర్వాత ఇండస్ట్రీస్, టెక్నికల్, బ్యాంక్స్, వీటన్నిటిలో కూడా IT రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 29వ తారీఖు SRKR కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దయచేసి యువతీ యువకులందరూ కూడా ఈ డేట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, డేట్ని సేవ్ చేసుకోవాలి. ప్లేస్మెంట్ డ్రైవ్కి అవసరమైన అర్హులైన అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి విజేతలకు DSP గీతాకుమారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు విద్యార్థులకు సైన్స్ పరీక్షలు నిర్వహించడం, వారిలో మూఢనమ్మకాలను పోగొట్టే కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వాడటం తగ్గించాలని, అవసరం మేరకే వాడాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. To all the participants and winners, very hearty congratulations. So don't trust for each and everything. On behalf of police department, few kind of suggestions to the students regarding cyber crimes and good touch and bad touch, regarding toll-free numbers, especially police department and cyber crime. Cyber crimes ఏదైనా మీకు తెలిస్తే వెంటనే 1920కి కాల్ చేయండి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే డయల్ 100 లేదా డయల్ 112. సో తెలంగాణ నుంచి డివైడ్ అయింది కాబట్టి డయల్ 112 is most preferable. And one more thing, should be very disciplined, be truthful, and whatever the suggestions కానీ whatever the points మీ టీచర్స్ ఏం చెప్పినా కూడా ఫాలో అవ్వండి. ఇక్కడున్న టీచర్స్ వాళ్ళు ఆల్వేస్ లెర్నర్స్. మీకు ఏదైనా చెప్పాలి అంటే మాత్రం వాళ్ళు ఎంతో తరోగా చదువుకొని వచ్చి మీకు చెప్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ స్టూడెంట్స్ గానే ఉన్నారు. సో మీరు కూడా obey the orders given by the teachers. అండ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా పేరెంట్స్ కి చెప్పి రండి. మీరు ఎక్కడ వెళ్తున్నారు, స్కూల్ కా, షాపింగ్ కా, ట్యూషన్ కా, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారు, ఎంతసేపట్లో వస్తారు చెప్పి వెళ్ళండి. ఎందుకు మేడం మీ నుంచి పాయింట్ రైజ్ చేశారంటే చాలా మంది ఇంట్లో చెప్పుకోకుండా వెళ్తున్నారు. అది దేనికైనా అవ్వచ్చు, సమ్ అదర్ యాక్టివిటీస్, వేరే వేరే ఆలోచనలు పెట్టుకోకండి. ప్రథమంగా వచ్చిన అందరికీ కూడా మరి మండల స్థాయిలో ఎగ్జామ్లో టాపర్స్గా వచ్చినటువంటి మీ అందరికీ కూడా బహుమతి ప్రథమోత్సవం ఇవ్వాలని జన విజ్ఞాన వేదిక గత 12 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ కూడా జన విజ్ఞాన వేదిక మండల స్థాయిలో మొదటి ప్లేస్ ఇస్తే సర్టిఫికేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ గూడూరు జన విజ్ఞాన వేదిక అలా కాదు, విద్యార్థులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ ఒక సపరేట్గా ఒక ప్రోగ్రామ్ పెట్టి మీకు ఒక జ్ఞాపకని బహుమతి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. చదువు పట్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మా మిత్రుడు నారాయణ ఈ విద్యార్థులకు అందరికీ మీరు ఇచ్చే చెరుమది బహుమతోత్సవం అంతా కూడా నేనే స్పాన్సర్ చేస్తానని ప్రతి సంవత్సరం నాకు సహాయం చేస్తున్నటువంటి మా మిత్రుడు నారాయణకి జేబీ తరపు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జన విజ్ఞాన వేదిక అంటే సైన్స్ సంస్థ, సైన్స్ ఒక నమ్మకం, ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థ. నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను, మళ్ళీ మేడం గారికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి కాబట్టి మూఢనమ్మకాల గురించి ఒక చిన్న మాట నేను చెప్పదలుచుకున్న విద్యార్థి. ఇక్కడ ఒక పర్సన్ మీరు చూసేట
చిత్తూరులో ఒక కాలేజీలో ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఐఏఎస్ చదువుతూ ఉంటే, అత్యున్నతమైన చదువుతూ ఉంటే బిడ్డలు చంపేస్తే మళ్ళీ పోతారని వాళ్ళ కన్న బిడ్డల్ని కిరాతకంగా డంబుల్స్ లో కొట్టి చంపేటువంటి సంఘటన. అందుకని ఆ ఫ్యాక్స్ మీకు అక్కడ చూపిస్తున్నాం. చిన్న బిడ్డ మనం కొట్టాలంటేనే మన పిల్లలు చేతులు రాని వరకు డాక్టరేట్ పొంది కాలేజీలో ప్రొఫెసర్లుగా ఉండి కన్న బిడ్డలు ఐఏఎస్ చదువుకునే స్థాయికి వచ్చినటువంటి బిడ్డలు ఇద్దరిని కూడా వాళ్ళిద్దరు కాలేజీ ప్రొఫెసర్లు అయ్యండి వాళ్ళ కన్న బిడ్డలు రూమ్ లో డంబుల్స్ లో కొట్టి చంపేసి మళ్ళీ నా బిడ్డలు భద్రత అని చెప్పినటువంటి ఇంత దారుణమైన మూఢనమ్మకాన్ని మనం ఉన్నాం. ఇది ఎన్నో సంవత్సరాల కాలం జరిగింది, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన అనుకుంటాను. ఇంత దారుణమైనటువంటి మూఢనమ్మకాలు మనం ఉన్నాం. ఈ మూఢనమ్మకాల నుంచి బయట రావాలి, సమాజం బాగుండాలి అని అంటే విద్యార్థి దశ నుంచే చైతన్యం కలిగించాలని జన విజ్ఞాన వేదిక 35 సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ చెరువుకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మీ ద్వారా సమాజాన్ని మార్చాలని, మీ ద్వారా చైతన్యవంతులైతే ఇటువంటివన్నీ కూడా మార్పు జరగాలని ఒక ఆశతో జన విజ్ఞాన వేదిక ఈ బాధ్యతను గురిస్తున్నానని వేసుకొని మీ అందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మిమ్మల్ని అనేక విధాలుగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మాకు చాలా సంతోషం, ఈసారి జిల్లా స్థాయిలో కూడా జడ్పీ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ఫస్ట్ ప్లేస్ వచ్చిన దానికి వాళ్ళు ఒకసారి దేశంలో సైబర్ క్రైమ్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో వాట్సాప్ కాల్లో బెదిరించి భీమవరంలో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ నుండి సుమారు 78.6 లక్షల రూపాయలు చోరీ చేసిన కేసులో ఇంటర్నేషనల్ కార్డు డీల్ నెట్వర్క్పై పశ్చిమ గోదావరి పోలీసులు దాడి చేసి సుమారు 80% సొమ్మును తిరిగి వసూలు చేశారు. గురువారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మీ వివరాలు వెల్లడించారు. నవంబర్ 17న భీమవరంలో బాధిత వ్యక్తిని వివిధ కేసుల్లో మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని అరెస్టు చేయకుండా ఉండాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు తదితర వివరాలు చెప్పడంతో పాటు డబ్బులు ఇవ్వాలని సైబర్ క్రైమ్కు చెందిన నేరస్తులు బాధితుడిని బెదిరించి 78.6 లక్షలు అతని ఖాతా ఉన్న బ్యాంకుల నుండి చోరీ చేశారన్నారు. అయితే చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు భీమవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి నేరస్తులు దేశంలోని ఇంటర్నల్ నెట్వర్క్తో కలిసి బాధితుడిని డబ్బును నియంత్రిత బ్యాంకు ఖాతాలకు మళ్లించడానికి కార్డు డీల్ పద్ధతిని ఉపయోగించారన్నారు. భీమవరం 2 టౌన్ సిఐ జి కాళీచరణ్ బృందం, భీమవరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, ఆకివీడు సిఐ వి జగదీశ్వరరావు, ఎస్ఐలు రెహమాన్, హెచ్ నాగార్జున, ఎం రవివర్మ, ఎన్ శ్రీనివాసరావు, కెఎం వంశీ తదితర సిబ్బందితో కలిసి కేసును ఛేదించి వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని విజయవాడ సమీపంలో గన్నవరంలో 13 మంది ముద్దాయిలను అరెస్టు చేశారన్నారు. ముంబైకి చెందిన రహతే జనైన్ను అరెస్టు చేయవలసి ఉందన్నారు. అతను పరారీలో ఉన్నాడన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు తమకు మార్గదర్శకం చేశారన్నారు. ముఖ్యంగా ఈ కేసు చూస్తే 297/2025 భీమవరం 2 టౌన్ లో కేసు పెట్టడం జరిగింది. ఆన్ 17 నవంబర్ 10 రోజుల ముందు ఈ కేసు కట్టాము. అండర్ సెక్షన్స్ 318(4), 308 subclause 7, 61(2) of BNS Bharatiya Smriti and 66C and D of IT Act. ఇది చూస్తే ఒక న్యూ మోడల్ కార్డ్ డీల్ మోడల్ వాడారు ఫ్రాడ్స్టర్స్, విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఈ కేసులో మన విక్టిమ్ ఒక 75-year-old రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ SRKR కాలేజ్, ఆయన దగ్గర నుంచి 78.6 lakhs 6th installment వెళ్ళడం జరిగింది. One has gone to Canara Bank 7 lakhs, second one to Karur Vaisya Bank 19,50,000, third one Yes Bank 7,50,000, fourth one Indus Indian Bank 18,15,000, ICICI Bank 16,10,000, final the Central Bank of India 10 lakh. మన విక్టిమ్ కి కూడా 4 అకౌంట్ ఉన్నాయి, ఒక కెనరా బ్యాంక్, ఒక యూనియన్ బ్యాంక్, ఒక యాక్సిస్ బ్యాంక్ అండ్ ఒక SBI. సో ఫ్రాడ్స్ దగ్గర కొంచెం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది దట్ హీ హాస్ గాట్ దిస్ మనీ. రీసెంట్ గా సమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ బికాస్ ఆఫ్ డెత్ క్లెయిమ్ 1 crore విక్టిమ్ దగ్గర ఉంటుంది. సో దట్ వాజ్ విత్ హిమ్. ఇది చూస్తే దిస్ ఇస్ ద థర్డ్ కేస్ ఆర్ ఇన్ఫాక్ట్ మన దగ్గర 5 కేసులు జరిగినాయి. అందరూ ముస్లిం వాడు, మోర్ దెన్ 65-year-old రిటైర్డ్ పీపుల్ ఓన్లీ ఆర్ బీయింగ్ టార్గెటెడ్. కొంచెం లోన్లీనెస్ ఉంటుంది, భయం కూడా వచ్చేస్తే ఇమీడియట్లీ లైక్ ఇన్ దిస్ కేస్ ముందు ఒక ఫ్రాడ్స్టర్ ఎస్ఐ కానీ సిఐ ఫ్రమ్ బెంగళూరు పోలీస్ కాల్ చేశారు. సో దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన టీమ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ ఇన్వెస్టిగేషన్. బ్యాంక్ అకౌంట్స్, మన IP లాగ్స్,
then transfers ikkada jarigindi, where the withdrawal and everything has happened. After కలిపి together, we have identified the entire gang. And oka neat safe operation mana andru inspectors velli arrest jarigindi. So we could arrest all these 14 people based upon their confession. This recovery was made. So out of total 78 lakh lost, 19 lakh immediately I4C 193 call cheste, it was held as lien amount in various accounts. Tarvata 30 lakhs cash, then gold ornaments and other items we have received, and total 62 lakh worth recovery, which is 80% of the total amount has happened. This is a very significant and a big recovery. Normally we face a lot of problem in this issue. Because immediately went in account lo mali W wealth nine. So for example, first from 4 accounts it has gone to 6. Adi ayin tarvata oka 2 ganta tarvata into 12 into 15. Then finally chuste almost 2,500 accounts the money has gone. Everevaru fraudster unnaru, everevaru normal person untaru, chala kashtam untundi finally. And in this case also the complaint has come after a significantly long time. 6 రోజు నుంచి జరిగిన fraud తర్వాత వచ్చారు. So because it's a locally and this operation, these accused belong to various places, Khammam, then Bengaluru, Anandpur, Visakhapatnam. So andru they were trying to flee away from the country when we have arrested it. So ఈ సందర్భంగా మన రాష్ట్రం డీజీ గవర్నమెంట్ is very adamant and daily basis these kind of cases are being checked. What is the progress? So sir has been guiding and motivating us and rewarding us for this. Adippa mana IG Garu, IG Garu, IG Cyber Control, everybody has helped us in various amounts of things. And my team definitely they deserve a long round of applause because the monthly operation chase we are able to detect it. So finally coming to the next thing, మన అందరూ ప్రజలకి అప్పీల్ ఉంటుంది. అట్లాగే కాల్ వచ్చేస్తే మన చాలా చెప్తున్నారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దేర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఏమైనా అట్లాగా కాల్ చేస్తే వెంటనే లోకల్ పోలీస్ కానీ 1930 కాల్ చేయండి. అండ్ ఆల్సో ఇది బికాస్ మోస్ట్ ఆఫ్ దీస్ విక్టిమ్స్ ఆర్ ఓల్డ్ పీపుల్, అక్కడ వెళ్ళి వీ విల్ ఆల్సో ఆర్గనైజ్ అవర్ ఎఫర్ట్స్. తర్వాత బ్యాంక్ కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు బ్యాంక్ ఈ విషయంలో కూడా చూస్తే 6 సార్లు the victim has gone to bank and transferred the amount online. Jagrata, if we are able to stop and prevent this kind of crimes, it will be very helpful. And detection, and as I told, it's taking a lot of painstaking efforts and everything. Tuesday, it will look like very small. In 5 minutes, I have covered it up. But 10 రోజుల నుంచి మన అందరూ టీమ్స్ CA 2 టౌన్ గారు, 1 టౌన్ గారు, మన గూడూరు CA గారు, ఆకుడ CA గారు అందరూ చూస్తున్నారు. And our special commando SI Jermon Vamsi is being following the entire development through his technological apps and everything. 6 months course he has also done in this regard. So it is a very difficult thing. But man kuda నేర్చుకుంటున్నారు. Fraudsters kuda new methods invent చేస్తున్నారు how to fraud people. But we are also catching up and will definitely make sure that these kind of crimes are prevented and detected. Thank you. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు మార్కాపురం చంద్రన్న జిల్లాగా నామకరణం చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని ప్రజల చిరకాల కళ నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జిల్లా కావాలని ఉద్యమించిన వారిని అప్పటి జగన్ ప్రభుత్వం జైళ్లలో పెట్టిందని, నేడు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిందని అన్నారు. అందరూ కలిసి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని, చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేసేందుకు ఎవరూ అభ్యంతరం చెప్పవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం చంద్రన్న మార్కాపురం జిల్లా తరపున మా ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రీతం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ హృదయపూర్వకంగా మా చంద్రన్న జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం అనాదిగా అణచివేయబడింది. ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం. కంప్లీట్ ఫ్లోరిన్ పీడిత ప్రాంతం.
త్రాగటానికి మంచినీళ్లు కూడా లేనటువంటి ప్రాంతం. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు తప్ప రెండో నీళ్లు పడవు. ఆ ఉప్పు నీళ్లలో కూడా ఫ్లోరిన్ నీళ్ళు. కటిక దరిద్రము, కటిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు. అటువంటి తరుణంలో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసుకుంటే వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చేటువంటి నిధులతోటైనా ఈ ప్రాంతాన్ని బాగుపరుచుకోవచ్చు అన్న ఒక లక్ష్యంతో ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం, అన్ని పక్షాల వారు, రాజకీయ పక్షాలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల వారు ఒక తాటిపై నిలబడి 63 రోజుల పాటు ఏకతాటిన ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్రజల ఆక్రందనని గత ప్రభుత్వ పాలకులకు తెలియజేస్తే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మా మొర ఆలకించినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంత ప్రజల యొక్క గోడుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కాదు. అర్థం చేసుకోకపోగా లాఠీ చార్జీలు చేయించారు, జైళ్లలో పెట్టించారు. సైకిల్ యాత్రలు కూడా జరగకుండా పోలీసులతోటి అడ్డుపడి మమ్మల్ని నానా చిత్ర హింసలకు గురి చేశారు. అయినా కూడా మేము ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందేనని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకొని పోతే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ స్పందించలేదు. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడు, ఈ ప్రాంత ప్రజల యొక్క బాగు అన్ని తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేటాన మా ఆక్రందనను మన్నించి ఈ ప్రాంతానికి రావటం, ఆ రోజు అనుకోకుండా ఆయన జన్మదినం కావటం, ఇవన్నీ మా ప్రాంత వాసులు కలిసి వచ్చే సంఘటనగా మిగిలిపోవటం. ఆ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఆయన 2 వాగ్దానాలు ఇవ్వటం. ఒకటి మార్కాపురం జిల్లా చేస్తా, 2 వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలకు కట్టుబడి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనపై ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకొని వరకు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. ఎలక్షన్లలో కూడా మంచి సత్ఫలితాలు అందించారు. గత పాలకుల మాదిరిగా మాటలు చెప్పి తప్పుకునేటువంటి ఉద్దేశంలో లేదు ఈ ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పామో, ఏదైతే చేతనైన హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చి తీరాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ 1.5 కాలంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ నిన్న మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి ఈ యొక్క సదావకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఒక పండుగల, ఒక వరముల భావిస్తూ మేము కృతజ్ఞతగా ఆ కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాను ఏ రకంగా పెట్టుకున్నారో మేము కూడా మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లా అని నామకరణం చేసుకుంటూ ఈ యొక్క జిల్లా, కొత్త జిల్లా యొక్క రూపాంతరాన్ని ప్రజలకు ముందుంచబోతా ఉన్నాం. తిరుమలలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నివాస సముదాయం వద్ద తెల్లవారుజామున ఓ చిరుత సంచరించింది. అక్కడి కోళ్ల షెడ్డుపై దాడికి యత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఉద్యోగుల కుటుంబాల తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాలకు పల్లె పండుగ 2.0 తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజోలు నియోజకవర్గం శివకోడుపల్లెలో 6,787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. దివ్యాంగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో బాగా అభివృద్ధి చెందాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచనలు. గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయికి చెకుముకి పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన డీఎస్పీ గీతాకుమారి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.